ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు నా యొక్క నమస్కారాలు కూడా తెలియజేస్తూ ఈ రోజున యావత్ భారతదేశంలో అత్యంత వైభవపేతంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మన జాతీయ జెండాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 3 అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి అంశం జెండాని ఎగరవేయడం, రెండోది జెండా ఆవిష్కరించడం, మూడోది జెండాని అవనతం చేయడం. ఈ 3 వేరువేరు అంశాలు 200 సంవత్సరాల బ్రిటిషు వాళ్ళ యొక్క విశృంఖలమైనటువంటి నిరంకుశమైనటువంటి పాలన నుంచి విముక్తి పొందాము అంటే ఆషామాషిగా కాదది. అనేక మంది మహానుభావులు చేసినటువంటి త్యాగాల వల్ల మనకి స్వాతంత్రం సిద్ధించింది. అందుకనే మేము స్కూల్లో ఒక పాట నేర్పించేవాళ్ళం. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం పంచుకొని సుఖ జీవనయానం చేయుదమా అని నేను పల్లవి చరణం మాత్రమే చెప్పాను. అంటే అనేక మంది మహానుభావుల యొక్క ధనము ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టారు. ఆ స్వాతంత్ర్యం మనకి ఆగస్టు 15వ తేదీ 1947వ సంవత్సరంలో అర్ధరాత్రి వచ్చింది మనకి స్వాతంత్ర్యం. అందుకనే ప్రతి సంవత్సరం ఈ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండాని ఎగరవేసి అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలని, పెద్దల యొక్క ఉపన్యాసాలని నిర్వహించుకుంటూ ఉన్నాం. అదే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుతాం. మనం జనవరి 26న జరుపుకుంటాం. దాన్నే రిపబ్లిక్ డే అంటాం. అంటే మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగం లేదు. ఆ తర్వాత 2 ఏళ్లకు పైన పట్టింది రాజ్యాంగ రచన. అంబేద్కర్ గారిని మనం చెప్పుకుంటూ ఉంటాం. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది రాజ్యాంగం. అందుకని మనం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఈ రోజున కూడా దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా ఆ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇక ఆగస్టు 15వ తేదీన జెండా ఎగరవేయడానికి, జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య ఒక చిన్న తేడా ఉంది. ఇది గమనించాలి. స్వాతంత్ర దినోత్సవం రోజున, అంటే ఈ రోజున జాతీయ పతాకాన్ని
ఆ స్తంభం యొక్క దిగువన కడతారు ముందు. దాంట్లో పూలు అవన్నీ వేసి తాడుతోటి స్తంభం దిగువన కడతారు. ఆ తర్వాత ఆవిష్కరించేటటువంటి ఆ ప్రముఖుడు ఆ త్రివర్ణ పతాకాన్ని రెండవ తాడుతో పైకి లాగుతారు. లాగిన తర్వాత మొదటి తాడుని లాగితే ఆ జెండా విచ్చుకుంటుంది. అందులో ఉన్నటువంటి పుష్పాలన్నీ చక్కగా పడతాయి. అప్పుడు ఆ జెండాకి వందనం చేస్తాం. అదే జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ త్రివర్ణ పతాకాన్ని కింద వైపు కట్టరు, పైభాగంలోనే కడతారు. జెండా పోలు యొక్క పైభాగంలో కట్టి పైకి లాగకుండానే విప్పుతారు. అప్పుడు కూడా పూలు అవన్నీ దాంట్లో వేసి కడతాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మన దేశ ప్రధాని అయినటువంటి వ్యక్తి న్యూఢిల్లీలో ఉండేటటువంటి ఎర్రకోటలో ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు, ఎగరవేస్తారు. బ్రిటిషు పాలన నుంచి మన భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందింది అని సూచించడానికి ఈ త్రివర్ణ పతాకాన్ని ప్రధానమంత్రి పైకి లాగి ఆ తరువాత ఆవిష్కరిస్తాడు. మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశం యొక్క జెండాని ముందు కిందకి దింపి ఆ తరువాత మన భారతదేశానికి ఉన్నటువంటి జాతీయ జెండాని పైకి లాగి ఎగరవేశారు. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అని తెలియజేయటానికి ఈ విధంగా అంతకు ముందు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ జెండాని కిందకి దింపేసి ఈ విధంగా మన దేశ త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగరవేస్తారు. ఇది ఒక నూతన దేశం యొక్క ఆవిర్భావానికి, ఒక నూతన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దానికి ప్రతీకగా నిలబడుతుంది. అదే జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ త్రివర్ణ పతాకాన్ని ఆ జెండా స్తంభం యొక్క పైభాగంలో కట్టి పైకి లాగకుండానే విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వాతంత్రంగా ఉంది అని తెలియజేస్తాం. ఈ 2 తేదీలలో జెండాను మాత్రం రెపరెపలాడిస్తాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందాక చెప్పుకున్నట్టు ప్రధానమంత్రి గారు జెండా ఎగరవేస్తారు. అదే గణతంత్ర దినోత్సవం నాడు దేశానికి ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు అయినటువంటి రాష్ట్రపతి గారు ఈ జెండాను ఆవిష్కరిస్తారు. దేశ పౌరుల యొక్క ప్రతినిధి, భారత పార్లమెంటుకి ప్రజల చేత నేరుగా ఎన్నికైనటువంటి దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరవేయటానికి, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి గారు జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి మన భారతదేశానికి లిఖిత రాజ్యాంగం లేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జనవరి 26న రాష్ట్రపతి జెండా ఎగరవేశారు. ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన అనేక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు ఎగరవేస్తారు. పాఠశాలల్లో కానీ, ఆఫీసుల్లో కానీ, అలాగే జిల్లా కేంద్రాల్లో కానీ, జిల్లా కేంద్రాల్లో అయితే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి వచ్చి ఎగరేస్తారు. అదే జనవరి 26న అయితే అధికారులు జెండా వందన కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు. జిల్లాలో కలెక్టర్ గారు చేస్తారు. ఎంఆర్ఓ ఆఫీసులో అయితే ఎంఆర్ఓ గారు, ఎండిఓ ఆఫీసులో అయితే ఎండిఓ గారు, పాఠశాలల్లో అయితే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ విధంగా జెండాని ఎగరవేస్తారు. జాతీయ జెండాని ఎగరవేసే సమయంలో ఈ ఆవిష్కరణ సందర్భాల్లో
ఈ జెండా నిబంధనల్ని తప్పకుండా పాటించాలి. అది అంటే కాషాయ రంగు పైకి ఉండాలి, తలకిందులుగా ఎగరవేయకూడదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక జెండాని అవనతం చేస్తాం కొన్ని సందర్భాల్లో. అంటే జెండా కర్రకి సగం ఎత్తులోనే జాతీయ జెండా ఎగురుతూ ఉండేటట్టుగా చేయటం, దీన్ని పతాక అవనతము అంటారు. ఇంగ్లీష్లో హాఫ్ మాస్ట్ అంటాం. రాష్ట్రపతి గారి యొక్క ఆదేశాల ప్రకారం మాత్రమే సంతాప సూచకంగా ఈ విధంగా పతాకాన్ని అవనతం చేయాలి. ఈ సంతాప కాల అవధి ఎన్ని రోజులో అది కూడా రాష్ట్రపతి గారి యొక్క ఆదేశంలోనే చెబుతారు. అవనతం చేసేటప్పుడు మొట్టమొదట పతాకాన్ని పూర్తిగా పైకి ఎగరవేసి ఆ తరువాత నెమ్మదిగా కిందకి దించాలి. అట్లాగే పతాకాన్ని తీసే ముందు కూడా పూర్తి ఎత్తుకు ఎగరవేసిన తర్వాత మాత్రమే కిందకి దించాలి. ఈ విషయం మర్చిపోకూడదు. భారత జాతీయ పతాకం ఒక్కదాన్నే అవనతం చేయాలి. ఇతర దేశాల పతాకాలు మామూలుగానే ఎగురుతాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈ ముగ్గురులో ఎవరు మరణించినా కూడా దేశవ్యాప్తంగా జాతీయ పతాకం అవనతం చేయాలి. అలాగే లోక్సభ స్పీకరు లేదా సుప్రీంకోర్టుకు ఉండే ప్రధాన న్యాయమూర్తి మరణిస్తే ఢిల్లీలో అవనతం చేయాలి. అలాగే కేంద్ర కేబినెట్ మంత్రి మరణిస్తే అప్పుడు కూడా ఢిల్లీలోనే జరుగుతుంది, మిగతా అన్ని రాష్ట్రాల్లో అక్కర్లా. అలాగే ఏ రాష్ట్రానికి చెందినటువంటి వాడో ఆ మంత్రి అప్పుడు ఆ రాష్ట్రంలో కూడా ఆ రాజధానిలో హాఫ్ మాస్ట్ చేస్తాం. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండేటటువంటి గవర్నర్ కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, అక్కడ ఉండే ముఖ్యమంత్రి కానీ మరణిస్తే ఆ కేంద్రపాలిత ప్రాంతంలోనే జెండా అవనతం చేస్తారు తప్ప దేశమంతా అక్కర్లేదు. ఒకవేళ ఇటువంటి మహాత్ములు ఎవరైనా చనిపోయినట్లు మధ్యాహ్నం తర్వాత గనక సమాచారం తెలిస్తే మరుసటి రోజు సూర్యోదయం లోపల అంత్యక్రియలు గనక జరగకపోతే పైన చెప్పినట్లుగా మరుసటి రోజు కూడా ఆ జెండాని అవనతం చేసే పెట్టాలి. అంటే వాళ్ళ యొక్క అంత్యక్రియలు జరిగే రోజు అవి జరిగే చోట కూడా జాతీయ జెండాని అవనతం చేసి పెట్టాలి. ఇక స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి, అలాగే జాతీయ వారోత్సవాలు ఏప్రిల్ 6 నుంచి 13 వరకు జరుపుతారు. ఏదైనా రాష్ట్రం యొక్క అవతరణం రోజు ఒకవేళ అవతరణ అంటే జెండాని గనక అవనతం చెయ్యవలసి వస్తే ఆ మృతదేహం పెట్టినటువంటి భవంతి మీద మాత్రమే అవనతం చేసి పెట్టాలి. అది కూడా ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి బయటకి తరలించే వరకు మాత్రమే జెండాని అవనతం చేసి పెట్టాలి. అలాగే విదేశీ ప్రముఖులు చనిపోయినప్పుడు అవనతం చేయడం అనేది హోంమంత్రిత్వ శాఖ ఇచ్చే ప్రత్యేక సూచనలను బట్టి మాత్రమే ఉంటుంది. అయితే ఎవరైనా దేశ నేత చనిపోయినప్పుడు ఆ దేశంలోని భారత కార్యాలయం జెండాని అవనతం చేయొచ్చు. అంటే మన రాయబార కార్యాలయాలు ఉంటాయి కదా, అధికార, సైనిక, పారామిలిటరీ లాంఛనాలతోటి కొంతమందికి అంత్యక్రియలు జరుపుతారు. అలా జరిపేటప్పుడు ఆ శవపేటిక మీద తలవైపు కాషాయ రంగు వచ్చేటట్లుగా జాతీయ జెండాని కప్పాలి. అయితే ఆ పార్థివ దేహాన్ని ఖననం చేసినా దహనం చేసినా దానికి ముందే జెండాను తొలగించాలి. అంటే శవంతో పాటు గుంతలోకి దించటం కానీ
శవంతో పాటు చితి మీద పెట్టి కాల్చటం కానీ చేయకూడదు. అలాగే జాతీయ జెండాకి ఎప్పుడు కూడా అవమానం చేయకూడదు. ఒకవేళ చినిగిపోతూ ఉంటే దాన్ని జాగ్రత్తగా మరొక చోట భద్రం చేయాలి, కొత్త జెండా తెచ్చుకోవాలి తప్ప దాన్ని కాల్చటం, బూడిద చేయటం ఇట్లాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి ఓ మిత్రులారా, ఇవాళ యావత్ దేశంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతూ ఉన్నాయి, జరుపుకోబోతూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ కూడా మన భారతమాత సర్వశక్తులు అనుగ్రహించి మన దేశం యొక్క ఔన్నత్యం కోసం మనమంతా పాటుపడేటటువంటి శక్తి, యుక్తి, ధనము అన్నీ కూడా అనుగ్రహించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.